మూవీ ఓపెన్ అవుతుంది ఒక సర్కస్‌తో. అందులో నాద్య అనే అమ్మాయి లీడ్ పర్ఫార్మర్. అయితే తను తన కొడుకుతో మాట్లాడాలని అతన్ని పిలుస్తుంది. అతను వచ్చాక మందు తాగుతూ ఏడుస్తూ మీ నాన్నకు నేనంటే ఇష్టం లేదు. అతనికి నేను నచ్చను. కానీ ఏదో ఒక రోజు నీకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు నువ్వు నిప్పుకు నిప్పుతో సమాధానం ఇవ్వాలి అని చెప్పి వింతగా నవ్వుతుంది. అతనికి మాత్రం ఏమీ అర్థం కాదు. అప్పుడు తను మీ నాన్న వస్తున్నాడు వెళ్లి వెల్కమ్ చెయ్యి అని అతన్ని పంపిస్తుంది. ఇంకా తను రెడీ అయ్యి సర్కస్ లోకి వెళ్తుంది. అయితే కొంతసేపు తర్వాత ఆ సర్కస్ ని రాయ మనుషులందరూ చుట్టుముడతారు. అప్పుడు అక్కడికి రాయ వస్తాడు. అయితే ఇప్పుడు తన ప్లాన్ చేసుకున్న ప్రకారం తను అక్కడ ఆ సర్కస్ ని పేల్చి సూసైడ్ చేసుకుంటుంది. ఇంకా ఇప్పుడు తన కొడుకు రాయని వెల్కమ్ డాడీ అని పిలుస్తాడు. అప్పుడు రాయ అతన్ని తీసుకొని కారులో వెళ్తాడు. ఇంకా ఒక ప్లేస్ కి వెళ్లి అక్కడ ఆ కారులో ఆ పిల్లాడిని లాక్ చేసి ఆ కొండపై నుంచి కిందకి వెళ్లేలా కార్ ని గియర్ లో పెట్టి వదిలేస్తాడు. అప్పుడు అతను ఆ కార్ తో నీటిలో కింద పడి చనిపోతాడు. ఇప్పుడు మనం కొన్ని రోజుల క్రితం జరిగిన కథని చూస్తాం. అంటే 1947 గోవాలో. అప్పుడు ఆంగ్లేయులు మన ఇండియాని వదిలి వెళ్లిన తర్వాత ఇంకా కొన్ని సంవత్సరాలు పోర్చుగీస్ ఇండియాలోనే ఉండేవాళ్ళు. అప్పుడు అక్కడ డాన్ లాగా ఫెర్నాండిస్ తన సామ్రాజ్యాన్ని పాలించుకునేవాడు. కానీ ఒక రోజు అతని కొడుకుని ఎవరో ఆ ఊర్లో ఉన్న బెల్ కి వేలాడదీసి చంపేసి ఉంటారు. అయితే అతను అది తెలుసుకుని తన అన్నయ్య సెల్వడోర్ దగ్గరికి వెళ్లి నేను ఈ ఫ్యూనరల్ ని పీస్ఫుల్ గా జరగాలి అనుకుంటున్నా. సో అన్నయ్యని తీసుకొని ఫ్యూనరల్ కి రండి అని సెల్వడోర్ భార్యతో ఫెర్నాండిస్ చెప్పి వెళ్లిపోతాడు. అయితే ఇప్పుడు మనం ఫ్యూనరల్ సీన్ ని చూస్తాం. అక్కడ ఫెర్నాండిస్ తన కొడుకుని పాతి పెడుతున్న టైంలో ఒక కార్ క్రాష్ జరుగుతుంది. అతని మనుషులు అది ఎవరు అని చెక్ చేస్తారు. అంతలోనే ఒక ముసలాడు వచ్చి ఒక బాంబ్ ని ఫిక్స్ చేస్తాడు. అక్కడ మన రాయ ఎంట్రీ జరుగుతుంది. అతను ఆ కార్ లో ఒక అమ్మాయితో లవ్ చేస్తూ ఉంటాడు. అర్థం చేసుకోండి లవ్ అంటే ఏంటి అని. అయితే ఆ కార్ ఊగడం వల్ల అక్కడ ఆ బాంబ్ ట్రిగర్ అయ్యి గ్రేవ్ యార్డ్ అంతా బాంబ్స్ తో పేలిపోతుంది. అప్పుడే రాయకి సహాయం కోసం తన అక్క గంగ కూడా అక్కడికి వస్తుంది. ఇద్దరూ కలిసి ఫెర్నాండిస్ మనుషుల్ని చంపి ఫెర్నాండిస్ ని కూడా చంపడానికి వస్తారు. కానీ అంతలో తన అన్న సెల్వడోర్ వస్తాడు. అతను రాయ ఇంకా గంగాని క్యాప్చర్ చేస్తాడు. అప్పుడు రాయని అసలు నీకేం కావాలరా అని అంటాడు. అప్పుడు రాయ నీ తమ్ముడిని కాల్చి వాడి బూడిదని ఒక లైన్ గీసి పీర్చాలి ఉందని అంటాడు. అప్పుడు సెల్వడోర్ కి అర్థమైపోతుంది ఇది ఒక రివెంజ్ ప్లాన్ అని. సో ఈ రివెంజ్ మధ్యకి దూరితే తను కూడా ఆ రివెంజ్ కి పార్ట్ అయిపోతాడని తన గన్ ని రాయకి ఇచ్చి ఫెర్నాండిస్ ని చంపేయమంటాడు. అయితే అప్పుడు ఇది నా అక్క కోసం అని చెప్పి గంగకి గన్ ఇస్తాడు. తను అతన్ని చంపేస్తుంది. అయితే ఇక్కడ మనకు వాళ్ళిద్దరూ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. అందులో వాళ్ళిద్దరూ చిన్నగా ఉన్నప్పుడు తన అమ్మ అతని నాన్నని చంపిన సీన్ ని చూస్తాం. ఎందుకంటే అతనికి వాళ్ళు నచ్చలేదు కాబట్టి. అయితే అప్పుడు వాళ్ళిద్దరూ పెరగడానికి ఏమి దారులు లేక ఒక రౌడీతో శవాలను తవ్వుతూ ఆ డెడ్ బాడీస్ తో ఉండే బంగారాన్ని దొంగతనం చేస్తూ ఏదోలా బ్రతికేస్తారు. అయితే ఇప్పుడు సీన్ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. అక్కడ రాయతో గంగా అంటుంది నాకున్నది ఒకే ఒక కోరిక, నువ్వు కూడా ఈ గోవాని ఏలేయాలి, మన నాన్నలాగా ఏలుతూ మన లీగసీని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని. అప్పుడు రాయ అంటాడు లీగసీ అనేది మనం సొంతగా చేసుకునేది, అది ఇంకెవరి లీగసీతో నడవదు అని అంటాడు. అయితే దీని తర్వాత వాళ్ళిద్దరూ సెల్వడోర్ తో కలిసి చాలా డీల్స్ ని కంప్లీట్ చేస్తారు. ఇంకా అతనికి చాలా దగ్గరగా అవుతారు. అయితే ఒక రోజు సెల్వడోర్ కూతురు అయిన రెబెకా రాయని ఒక కెసినోలో కలుస్తుంది. అక్కడ తను రాయ పనులను చూసి ఇంప్రెస్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే తర్వాత మనం అక్కడ ఇంకో చైనా మనిషిని చూస్తాం. అతను స్పెషల్ గా రాయని నమ్మి తనతో డీల్ కుదిరించడానికి వచ్చాడు. అయితే రాయ తనతో డీల్ చేసుకుని తనతో ఉంటాడు అని చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత రెబెకా మళ్ళీ తన్ని కలవడానికి వస్తుంది. అప్పుడు తను మా నాన్నంటే అంత భయమా, మాట్లాడలేకపోతున్నావు అని అంటుంది. అప్పుడు రాయ తన్ని తీసుకుని రూమ్ లోకి వెళ్లి అక్కడ తనతో లవ్ చేస్తాడు. ఈ విషయం తెలిసిన తర్వాత సెల్వడోర్ తన్ని కలవడానికి పిలుస్తాడు. ఇంకా అక్కడే యాంటోనీ అనే ఒకడు మనకు అడ్డంగా రాబోతున్నాడు. సో వాడిని చంపేయి అని చెప్తాడు. అప్పుడు అతను చెప్పిన ప్రకారం రాయ ఆ గోవాలో ఉన్న యాంటోనీ మనుషుల్ని ఇంకా అతన్ని చంపేస్తాడు. అదర్ సైడ్ సెల్వడోర్ దగ్గర ఉన్న ఇంకో పార్ట్నర్స్ రాయ ఎదుగుదలని చూసి తట్టుకోలేకపోతారు. అప్పుడు సెల్వడోర్ దగ్గరికి వెళ్లి వాడు ఇప్పుడు హద్దు మీరుతున్నాడు, మేము మీ దగ్గర పని చేస్తుంది మీ మీద భయంతో కాదు, మీరు ఇంకా మీ ఫ్యామిలీ మీద ఉన్న రెస్పెక్ట్ తో అని చెప్తాడు. అప్పుడు సెల్వడోర్ అవునా, అయితే నా కూతుర్ని నేను రాయకి ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్తాడు. అయితే ఇంకో సైడ్ మనం రాయ ఇంకా రెబెకాని మళ్ళీ లవ్ చేస్తుండడం చూస్తాం. ఆ తర్వాత మార్నింగ్ రాయ బయటికి వచ్చినప్పుడు అక్కడ నాద్య సర్కస్ పోస్టర్ ని చూస్తాడు. అయితే తర్వాత రోజు సెల్వడోర్ ఇంకా రాయ కూడా అదే సర్కస్ షో కోసం వెళ్తారు. అక్కడ తన పర్ఫార్మెన్స్ ఇంకా తన అందాన్ని చూసి రాయ తన్ని కలవాలి అనుకుంటాడు. అప్పుడు తన పర్ఫార్మెన్స్ అయిపోయాక తన్ని కలవడానికి వెళ్తాడు. కానీ లోపల చాలా మంది చనిపోయి ఉండడం చూసి ఇక్కడ ఏదో జరుగుతుంది అని అనుకుంటాడు. అప్పుడే అక్కడ ఒక గ్యాంగ్ వార్ జరుగుతుంది. మ్యాటర్ ఏంటంటే సెల్వడోర్ ని చంపడానికి సెల్వడోర్ భార్య ఇంకా తన బ్రదర్ అక్కడ ప్లాన్ వేశారు. అయితే ఇప్పుడు ఈ గ్యాంగ్ వార్ లో అందరినీ చాలా క్రూరంగా చంపి రాయ ఆ సర్కస్ లోకి మళ్ళీ వస్తాడు. అక్కడ నాద్యతో అమ్మాయిలకు అందం ఒక వరం లాంటిది, దాన్ని ఇలా వాడడం తప్పు కదా బంగారం అని ఎంత తీసుకున్నావని అడుగుతాడు. అప్పుడు తను రాయ మొహం మీద ఉమ్మేస్తుంది. అప్పుడు రాయ తన్ని ఏమి చేయకుండా అయినా నిన్నెవరు ఇలా చేయమని
చెప్పారు, అసలు మార్కస్ ఎవరు అని అడుగుతాడు. కానీ తను ఏమి సమాధానం ఇవ్వదు. అప్పుడు తనపై మోజు పడిన రాయ తన్ని వదిలి వెళ్ళిపోతాడు. దాని తర్వాత రాయ సెల్వడోర్ కంటూ మిగిలిన అందరి రైవల్స్ ని వెతికి చంపుతాడు. ఇంకా ఆ మార్కస్ ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. తర్వాత మనం సెల్వడోర్ కూతురు ఇంకా భార్య నాద్యాని బంధించుంచడం చూస్తాం. అక్కడ తన్ని వాళ్ళు సెల్వడోర్ అటాక్ ప్లాన్ లో ఇరికించాలి అనుకుంటున్నారు. కానీ అప్పుడే రాయ అక్కడికి వచ్చి తన్ని సేవ్ చేసి నేనున్న ప్లేస్ లో అయినా నాకు నచ్చిన వాళ్ళతో అయినా పెట్టుకోకండి అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అయితే ఇప్పుడు నాద్య ఉన్న సర్కస్ లోకి మళ్ళీ రాయ వస్తాడు. అప్పుడు తను రాయ తనపై మోజు పడుతున్నాడని బట్టలు విప్పేసి తన చెయ్యిని కోసుకుంటుంది. ఇంకా అంటుంది, నీకు కొంత టైం ఉంది, ఏం చేయాలనుకుంటున్నావో అది చేసి వెళ్ళిపో అని చెప్తుంది. ఇంకా అక్కడే స్ప్రో కోల్పోతుంది. అప్పుడు రాయ తన చేయికి కట్టుకట్టి తను లేచిన తర్వాత పరువు కోసం చావాలి అనుకోవడంలో తప్పు లేదు, కానీ గర్వంగా చావాలి, ఇలా కాదు అని అంటాడు. అప్పుడు అది నచ్చి ఆ ప్లాన్ లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అని చెప్పేస్తుంది. దాని తర్వాత సెల్వడోర్ తన భార్య తమ్ముడిని ఒక హార్బర్ లో కట్టి అది నిజమా కాదా అని టార్చర్ చేస్తూ ఉంటాడు. అప్పుడు తన భార్య అక్కడికి వస్తుంది. అప్పుడు తన బ్రదర్ అది అంతా చేసింది నేనే అని గట్టిగా అరుస్తూ ఒప్పుకుంటాడు. అప్పుడు సెల్వడోర్ తనతో దీనికి నీకు సంబంధం ఉందా అని అడుగుతాడు. ఇంకా సంబంధం లేకపోతే నీ తమ్ముడిని చంపి నీ లాయల్టీని ప్రూవ్ చేసుకో అని చెప్తాడు. అప్పుడు తను బాధతో నిజం తెలియకూడదని తన తమ్ముడిని అక్కడే చంపేస్తుంది. తర్వాత రోజు గంగా నాద్య దగ్గరికి వచ్చి రాయకి దగ్గర అవ్వకు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటుంది. అయితే ఇక్కడ మనం ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూస్తాం. చిన్నప్పుడు రాయ ఇంకా గంగాకి ఆకలి వేసినప్పుడు ఒక వేశ్య వాళ్ళకి తిండి పెట్టింది. కానీ కొన్ని రోజుల తర్వాత తను గంగాని అలాంటి పనుల కోసం అమ్మేసింది. అయితే అప్పుడు రాయ అది తెలుసుకుని ఒక గొడ్డలు తీసుకుని ఆ వేశ్యని ఇంకా తన్ను పాడు చేయాలి అని వచ్చిన కస్టమర్ ని చాలా క్రూరంగా నరికేస్తాడు. ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్ లో నాద్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే రాయ వచ్చి తను వెళ్తున్న ట్రైన్ ని ఆపి నాద్యాని మళ్ళీ ఆ సర్కస్ కి తీసుకుని వెళ్తాడు. ఇంకా నువ్వు ఇక్కడే ఉండొచ్చు అని చెప్తాడు. అయితే ఇప్పుడు నుంచే తను రాయని లవ్ చేయడం మొదలు పెడుతుంది. చాలా రోజులు గడిచిపోతాయి. ఇంకా వాళ్ళిద్దరూ ఒక బార్ లో డిన్నర్ చేస్తున్నప్పుడు కొందరు లేడీస్ వచ్చి రాయాని అటాక్ చేస్తారు. అందులో తను కూడా అతనికి హెల్ప్ చేస్తుంది. కానీ ఆ ఫైట్ లో తన్ని హాస్టేజ్ గా తీసుకున్నప్పుడు తన్ని కాపాడడానికి నాద్యని ఒక బిచ్ అని అంటాడు. ఇంకా తన్ని చంపినా నాకేం లేదు అని చెప్తూ ఆ వచ్చిన కిల్లర్ ని డైవర్ట్ చేసి చంపేస్తాడు. తర్వాత వాళ్ళు కారులో వెళ్తున్నప్పుడు తనకు కోపం వచ్చి అయినా ఒక అమ్మాయిని అలా అనడం తప్పు, అయినా మీ అక్క నిన్ను అమ్మాయిల్ని ఎలా చూడాలి అని నేర్పించకుండా ఎలా ఈ లోకాన్ని ఏలియాలో అని నేర్పించింది అని అంటున్నప్పుడు రాయ కోపంతో తన పీకని పట్టుకుంటాడు. అప్పుడు తను కార్ నుంచి దిగి బయటికి వెళ్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఆ కార్ లో లవ్ చేసుకుంటారు. అయితే ఇలా వాళ్ళ మధ్య చాలా ప్రేమ పెరుగుతుంది. చాలా రోజులు గడిచిపోతాయి. అప్పుడు ఒక చర్చ్ లో రాయ రెబేకాతో ఉన్నప్పుడు నాద్య అక్కడికి వస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ నాద్య ఇంకా రాయ గురించి మాట్లాడుతూ ఉంటే అది చూసి తట్టుకోలేక రెబేకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా తన ఇంట్లో చాలా ఏడుస్తూ ఉంటుంది. అది చూసి రాయ తన దగ్గరికి వస్తాడు. అప్పుడు తను అంటుంది, నువ్వు ఎవరిని ప్రేమించువని నేను అనుకున్నాను, కానీ నువ్వు తను చేస్తున్నది నాకేమీ నచ్చట్లేదు, నువ్వు ప్రేమిస్తే నన్నే ప్రేమించాలి అని చెప్తుంది. తర్వాత సెల్వడోర్ కూడా పిలిచి నా కూతురుతో ఆటలొద్దు, ఆ నాద్యని మర్చిపోయి నా కూతురుతో ఉండు అని చెప్తాడు. ఇప్పుడు ఎందుకులే వచ్చింది గొడవ అని నాద్యకి దూరంగా ఉండడం మొదలు పెడతాడు. తను కూడా ఒక ప్లేస్ కి వెళ్ళిపోతుంది. చాలా రోజులు గడిచిపోతాయి. కానీ రాయ తన్ని మరవలేకపోతాడు. రెబెక్కా రాయకి చాలా దగ్గర అవుతుంది. కానీ రాయ మాత్రం తనతో ఉన్నా కూడా నాద్యాన్ని తలుచుకునేవాడు. అయితే ఒక రోజు గంగా రాయని అయినా తనలో నీకేం నచ్చింది అని తన్ని మరవలేకపోతున్నావని అడుగుతుంది. అప్పుడు రాయ చెప్తాడు, తనతో ఉన్నప్పుడు నేను ఒకలాగా ఉంటాను, ఆ నేనే నాకు చాలా ఇష్టం, అందుకే తన్ని మరవలేకపోతున్నా అని అంటాడు. అయితే కొన్ని రోజులు గడిచాక ఇప్పుడు తన్ని కలవడానికి తను ఉన్న ప్లేస్ కి వెళ్తాడు. అప్పుడు నాద్య నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది, ఇప్పుడు చాలా గొడవలు అవుతాయి అని అంటుంది. కానీ రాయ నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నా అని అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ హక్ చేసుకుంటారు. ఇంకా అక్కడ కూడా మళ్ళీ లవ్ చేసుకుంటారు. అయితే తర్వాత రాయ తన అక్క గురించి నాద్యకి చెప్తాడు. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు ఒక రోజు చాలా ఆకలి వేసినప్పుడు తన్ని ఏమైనా తెమ్మని అడిగాను. అప్పుడు తను ఎలా చేసిందో ఏం చేసిందో నాకు తెలియదు, కానీ నా కోసం చేయకూడాల్సిన పనులు కూడా చేసి నా కోసం తినడానికి తెచ్చింది. ఆ పనులు ఏంటని నేను అడగను, కానీ నా అక్క ఏది చేసినా నా కోసమే చేస్తుంది, అందుకే నాకు తనంటే ప్రాణం అని చెప్తాడు. ఇంకా పడుకుంటాడు. అయితే తర్వాత రోజు గంగా వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చింది. అప్పుడు నాద్య గంగతో నువ్వు ఎప్పుడు ఎవరిని ప్రేమించలేదా అని అంటుంది. అప్పుడు తను ప్రేమ అనేది ఇలా ఒకడిని చూస్తే అలాంటి పని చేయాలి అనిపిస్తుంది అంటే అది లవ్ కాదు, అది లష్. ఇంకా నేను అలాంటి లవ్ కోసం టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, నా మీద నా తమ్ముడు రెస్పాన్సిబిలిటీ ఉంది అని అంటుంది. అప్పుడు నాద్య అయితే నా మీద నీ తమ్ముడి హార్ట్ లో ఏముంది అని అడుగుతుంది. అప్పుడు తను ఏమీ సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోతుంది. అయితే సెల్వడోర్ ఇప్పుడు రాయ ఇంకా రెబెకాకి పెళ్లి చేయడానికి రెడీ చేస్తాడు. అయితే గంగా రాయ దగ్గరికి వచ్చి అయినా తనతో అంత టైం కూడా గడపలేదు కదా, మరి ఎందుకు తనని మర్చిపోలేకపోతున్నావు అని అడుగుతుంది. అప్పుడు రాయ అంటాడు, టైమ్ ఈజ్ నథింగ్, ఒకరితో టైం గడపడం అంటే చాలా సంవత్సరాలు బ్రతకడం కాదు, గడిపిన కొన్ని నిమిషాలు మన
తనకు నచ్చినట్టు బ్రతకడం, తనతో ఉండే ప్రతి క్షణం నాకు ఒక లైఫ్ తో సమానం అని అంటాడు. కొంత టైం తర్వాత అక్కడికి సెల్వడోర్ వస్తాడు. అక్కడ అతను నాద్య ప్రెగ్నెంట్ గా ఉందని, ఒకవేళ నువ్వు గాని ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తే నీ బిడ్డ ఇంకా దాన్ని చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అప్పుడు గంగా అంటుంది, రాజుకు కూడా రాజ్యాన్ని ఏలడానికి కొన్ని అవమానాలు పడాల్సిందే, కానీ నువ్వు పాలించే రాజు కాదు, ఏలేసే సికందర్వి, అందుకే వాడి దగ్గర తగ్గకు అని అంటుంది. అప్పుడు రాయ తిన్నగా అక్కడికి వెళ్లి సెల్వడోర్ తలని పేల్చేస్తాడు. అక్కడ ఒక పెద్ద వార్ జరుగుతుంది. అందులో రాయ అందరినీ చంపేస్తాడు, కానీ రెబేకా దగ్గరికి వచ్చి ఆగిపోతాడు. అప్పుడు రెబేకా కోపంలో తన్ని గన్తో షూట్ చేస్తుంది. అది చూసి గంగ తన్ని తల్లో కాల్చి అక్కడే చంపేస్తుంది. ఇంకా రాయని తీసుకొని కారులో పారిపోతుంది. కానీ సెల్వడోర్ మనుషులు వాళ్ళని వెంటాడుతూ వస్తారు. అప్పుడు గంగ తన తమ్ముడిని కాపాడడానికి తను వెనక్కి ఉండిపోయి అతన్ని తప్పిస్తుంది. కొంత టైం తర్వాత రాయ రికవర్ అయ్యాక గంగని సెల్వడోర్ భార్య ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్లి అక్కడ నాద్యాన్ని తెచ్చి తనతో చంపించేశారు అని తెలుసుకుంటాడు. అయితే అక్కడ మనకు గంగా నాద్యతో, నా తమ్ముడు మనసులో నీ కోసం ఏముందని అడిగావు కదా, ఇప్పుడు చెప్తా విను, తన హార్ట్ లో నీ కోసం ప్రేమ ఉందని చెప్తుంది. అయితే ఇవన్నీ తెలిసాక రాయ రివెంజ్ తీసుకోవడానికి మళ్ళీ తిరిగి వస్తాడు. ఇంకా సెల్వడోర్ భార్యని ట్రాప్ చేసి చంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ అక్కడ తను మాత్రం ఇది నా విక్టరీ, ఇది నా గెలుపు అని అరుస్తూ, ఇప్పుడు నువ్వు నాద్యతో ఉండాలి అనిపించిన తన దగ్గరికి వెళ్తే నీకు నీ అక్క చావే గుర్తొస్తుంది, అందుకే ఇది నా గెలుపు అంటున్నప్పుడు రాయ తన్ని చంపేస్తాడు. అయితే అప్పటి నుంచి అతను నాద్య ఇంకా తన బిడ్డ నుంచి దూరంగా ఉండాలి అనుకుంటాడు. మకావులో తన సామ్రాజ్యాన్ని పెంచుకుంటాడు. ఇంకో సైడ్ నాద్య మాత్రం డిప్రెషన్ లో ఉంటూ తన కొడుకుని పెంచుకుంటుంది. అయితే చాలా సంవత్సరాలు గడిచాక పోర్చుగీస్ వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి నువ్వు ఇప్పుడు గోవాకి రిటర్న్ అవ్వాలి రాయ, ఇంకా తను కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అని ఒప్పుకుంది అని చెప్పి రాయని గోవాకి తీసుకొస్తారు. అప్పుడే మనం మూవీ ఓపెనింగ్ లో జరిగిన సీన్స్ ని చూస్తాం. ఆ సర్కస్ బ్లాస్ట్ అయిన తర్వాత రాయ తన కొడుకుని కారులో ఎక్కించుకుని వెళ్తూ ఉంటాడు. అప్పుడే తన కొడుకు రాయతో మాట్లాడాలి అనుకుంటాడు. అందుకే నాద్య ఇంకా రాయ కలిసి బ్రతుకున్న క్షణాలను గుర్తు చేస్తూ మాట్లాడుతుంటాడు. కానీ రాయ మాత్రం షటప్ అంటూ ఏమీ విండు. అప్పుడు కోపం వచ్చి ఒక కొండపై ఆపుతాడు. ఇంకా కార్ని లోయలోకి తోసేస్తాడు. కానీ కొంతసేపు తర్వాత తన కొడుకు పిలుపు విని లోపలికి కాపాడడానికి దూకుతాడు. చాలా సేపు ట్రై చేశాక అతన్ని కాపాడి ఒడ్డుకు తీసుకొస్తాడు. అక్కడ తన కొడుకు సారీ డాడీ అంటూ ఏడుస్తాడు. అప్పుడు రాయ ఇక్కడి నుంచి పారిపో లేదంటే చంపేస్తా అని అంటాడు. అప్పుడు అతను అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడు రాయ కోపం ఇంకా బాధతో చాలా గట్టిగా అరుస్తాడు. ఇప్పటి నుంచి ఇంకా డిప్రెస్డ్ గా ఉంటాడు. ఇలాగే 20 సంవత్సరాలు గడిచిపోతాయి. ఒక కెసినోలో అమ్మాయిలంటూ మందంటూ పార్టీ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. తను అతన్ని ఫాలో అవుతూ రాయ రూమ్ కి వస్తుంది. అక్కడ తను రాయతో, నీ వల్ల మా నాన్న కెసినోలో అన్ని ఓడిపోయాడు, ఆస్తులు లేకుండా ఏమీ లేకుండా అప్పులు అయిపోయాడు, ఇంకెన్ని ఫ్యామిలీస్ ని ఇలా నాశనం చేస్తావని అంటుంది. అప్పుడు అతను, నా వల్ల ఎంతమంది నాశనం అయ్యారో నాకు తెలియదు అని అంటాడు. అప్పుడు తను బాంబు చూపించి, ఇప్పటికైనా ఇవన్నీ ఆపేయి లేదంటే ఇద్దరం ఎక్కడే చనిపోదామని అంటుంది. అది విని తిన్నగా తన దగ్గరికి వచ్చి బాంబ్ ని రాయనే యాక్టివేట్ చేసేస్తాడు. అప్పుడు తను, మన దగ్గర ఓన్లీ 2 minutes ఉందని అంటుంది. అప్పుడు రాయ, అయితే బెడ్ ఖాళీగా ఉంది, ఒకసారి లవ్ చేసుకుని చనిపోదామా అని అంటాడు. ఇంకా తనకు దగ్గరగా వస్తాడు. ఇంకా దాని తర్వాత బాంబుని తీసి విండో బయటికి విసిరేస్తాడు. ఆ దెబ్బకు తను షాక్ అయిపోతుంది. ఇంకా అతన్ని అడుగుతుంది, అసలు నీకు చావంటే భయం లేదా అని. అప్పుడు రాయ అంటాడు, చావంటే భయం ఉండాలంటే బ్రతకడానికి మనకంటూ ఒకరు ఉండాలి, అలాంటి వాళ్ళు లేనప్పుడు ఎందుకు చావంటే భయపడాలి అని అంటాడు. అప్పుడు తను, అంటే మీ అక్కలాగా అని అంటుంది. అప్పుడు రాయ తన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తను అతన్ని దగ్గరికి వస్తుంది. ఎందుకంటే తన నాన్న అప్పులన్నీ తీర్చేశాడు కాబట్టి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చింది. ఇంకా నువ్వంటే నాకు ఇష్టం అని కూడా చెప్తుంది. తర్వాత వాళ్ళ మధ్య లవ్ జరుగుతుంది. అయితే మరుసటి రోజు రాయ మీటింగ్ లో ఉన్నప్పుడు అక్కడికి వచ్చి, నేను నీతో ఇంకొన్ని రోజులు ఉండొచ్చా అని అడుగుతుంది. అయితే తర్వాత మనం తన డెలివరీ రోజు సీన్ ని చూస్తాం. అంటే చాలా రోజులు గడిచిపోయాయి. అప్పుడు రాయ తనని చూడడానికి వస్తున్నప్పుడు కొందరు అతనిపై అటాక్ చేస్తారు. అయితే అందులో ఒక అబ్బాయి కూడా ఉంటాడు. అందరినీ చంపిన తర్వాత ఆ అబ్బాయి వెనక వెళ్తాడు. కానీ ఆ అబ్బాయి తన దగ్గర నుంచి తప్పించుకుంటాడు. తర్వాత రాయ తనకు బిడ్డ పుట్టింది అని హాస్పిటల్ కి వచ్చి ఎత్తుకుంటాడు. కానీ అప్పుడే ఒక సౌండ్ వినిపిస్తుంది. అదొక ఇన్స్ట్రుమెంట్, అది నాద్య వాడేది. అయితే ఆ సౌండ్ విని అతనికి అర్థమవుతుంది నాద్య కొడుకు ఇంకా బ్రతికే ఉన్నాడు, ఇంకా తన కోసం వచ్చాడు అని. అయితే మళ్ళీ చాలా సంవత్సరాలు గడిచాక ఇప్పుడు నాద్య కొడుకుని చూస్తాం. అతను ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ టైప్ వాళ్ళతో ఉంటాడు. కానీ అదే టైంలో వాళ్ళ లీడర్ అంతా దేవుడే చూసుకుంటాడా అని అంటున్నప్పుడు విని అందరినీ, ఒకవేళ దేవుడే అన్ని చేస్తే యుద్ధాలు ఎందుకు జరుగుతాయిరా అని అంటూ అందరినీ చంపేస్తాడు. ఇంకా తన నాన్నని తలుచుకుంటూ ఐఎమ్ కమింగ్ డాడీ అని గట్టిగా అరుస్తాడు. తర్వాత గోవాకి వచ్చి రాయ చేసిన అన్ని డీల్స్ ని కాకుండా చేస్తాడు. ఇంకా తను పంపిన కార్గోస్, కెసినో అండ్ అన్ని డెస్ట్రాయ్ చేయడం మొదలు పెడతాడు. ఇంకా రాయ చేసే ఇల్లీగల్ బిజినెస్ పార్ట్నర్స్ డీటెయిల్స్ అన్ని పోలీసులకు పోస్ట్ చేస్తాడు. అది చూసి రాయ పార్ట్నర్స్, ఏంటి రాయ నువ్వేమి చేయలేకపోతున్నావు అని రాయని అంటూ ఉంటారు. అప్పుడే మనం ముందులో చూసిన చైనా మనసు కొడుకైన నికోల్
నికోలస్ వచ్చి నువ్వు ఇప్పుడు ముసలోడు అయిపోయావు కాబట్టి రెస్ట్ తీసుకో అని పొగరుగా అంటాడు. అప్పుడు రాయ అతని వేలును విరగ్గొట్టి పంపేస్తాడు. దాని తర్వాత రాయకి నికోలస్ నాన్న దగ్గర నుంచి కాల్ వస్తుంది. ఏంటి నా కొడుకు వేలును విరగ్గొట్టావు, వాడికి ఇప్పుడు చాలా కోపం వస్తుంది అని అంటాడు. దానికి సమాధానంగా నీ కొడుక్కి ఏమీ తెలియవు అని కోపంగా అతనిపై కూడా అరిచి కాల్ కట్ చేసేస్తాడు. అయితే కొన్ని రోజుల తర్వాత నికోలస్ ని నాద్య కొడుకు వచ్చి చాలా క్రూరంగా చంపేస్తాడు. అప్పుడు అందరూ అది చేసింది రాయనే అని అనుకుంటారు. నికోలస్ నాన్న కూడా అతనిపై కక్ష కడతాడు. అయితే మళ్ళీ కొన్ని రోజులు గడిచాక క్రిస్మస్ రోజు రాయ ఇంటికి చాలా మంది పార్టీ కోసం వచ్చుంటారు. అందులో శాంటా క్లాస్ వేషంలో నాద్య కొడుకు కూడా వచ్చుంటాడు. అయితే అతను రాయ పడుకొని ఉన్న టైంలో తన రూమ్ కి వచ్చి అతన్ని చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు రాయ లేచి తన్ని చంపేయాలి అనుకుంటాడు. కానీ అతను మాత్రం అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకొని వెళ్ళిపోతాడు. కానీ రాయ మాత్రం తన కొడుకుని వాడు గాయపరుస్తాడు ఏమో అని తన చిన్న కొడుకు యాడమ్ ని తన దగ్గర ఉంచుకోవాలి అనుకుంటాడు. కానీ యాడమ్ అమ్మ అంటుంది, నీ దగ్గర ఉంటే వాడు కూడా నీలాగే బ్రతుకున్న శవంలా మారిపోతాడు, అందుకే నా దగ్గర ఉంటాడు అని అంటుంది. కానీ రాయ తనపై గన్ పాయింట్ చేసి నా కొడుకుని నాకు ఇచ్చేయని అంటాడు. అప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళే హెల్ప్ చేయడం వల్ల ఎలాగోలా యాడమ్ ని తన అమ్మ తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంది. అయితే ఆ రోజు క్రిస్మస్ కాబట్టి బయట చాలా క్రౌడ్ గా ఉంటుంది. అందులో యాడమ్ తన అమ్మ నుంచి తప్పిపోతాడు. అప్పుడు రాయ కూడా ఆ క్రౌడ్ లోకి వస్తాడు. అక్కడ అతను యాడమ్ ని వెతుకుతూ ఉన్నప్పుడు వెనక నుంచి అతను వచ్చి రాయ తలపై గట్టిగా కొట్టి అతన్ని ఇంకా యాడమ్ ని తీసుకుని ఒక మంచు ఉన్న ప్రాంతానికి తీసుకుని వెళ్తాడు. దానికి దగ్గరలోనే ఒకప్పుడు నాద్య తన ఇంట్లో ఉండేది. అయితే రాయ లేచిన తర్వాత అతనితో మాట్లాడి నా కొడుకు ఎక్కడరా అని అడుగుతాడు. అప్పుడు యాడమ్ ని అతను ఒక ఫ్రోజన్ లేక్ లో ఒక కారులో మునిగి చావడానికి వదిలేశాడు అని తెలుసుకుంటాడు. అప్పుడు రాయ అక్కడికి వెళ్లి యాడమ్ ని కాపాడుతాడు. కానీ యాడమ్ రాయని చూసి అక్కడి నుంచి పారిపోతాడు. పరిగెడుతూ నాద్య ఉండే అదే ఇంట్లోకి వచ్చేస్తాడు. అప్పుడు రాయ వచ్చి ఏయ్ నేను రా నాన్ని ఆగు అని అంటాడు. అప్పుడే వెనక నుంచి అతను వచ్చి రాయపై దాడి చేస్తాడు. అప్పుడు అక్కడ ఒక ఫైట్ జరుగుతుంది. అందులో రాయ నాద్య కొడుకుని స్ప్రో కోల్పోయేలా కొడతాడు. అయితే చాలా సేపు తర్వాత వాడి స్ప్రో నుంచి లేచాక వాడితో మాట్లాడతాడు. ఎందుకురా మళ్ళీ వచ్చావు, నన్ను ఎందుకురా వదలవు, నీకేం కావాలరా అని రాయ అడుగుతాడు. అప్పుడు వాడు చిన్నప్పుడు అమ్మ ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది, కానీ నేను కూడా ఏడుస్తే తను ఎక్కడ ఇంకా బాధపడుతుంది అని నేను నవ్వడం మొదలు పెట్టా. కానీ తను మాత్రం ఎప్పుడూ నన్ను ఆ నవ్వు మూసుకుని తీసేరా అని అనేది, అది నేను పట్టించుకోలే. కానీ నువ్వు రాక నా కోసం వచ్చావు, కానీ ఏం చేసావు, కారులో పెట్టి లోయలోకి తోసావు, అంతా నీ తప్పే అని అంటాడు. అప్పుడు రాయ అంటాడు, అప్పుడు ఏదో తెలియక తప్పు చేశానురా, అంతా సరిగ్గా తెలుసుకున్నా అనే లోపే అంతా తప్పుగా జరిగిపోయింది, వీలైతే నన్ను క్షమించరా, లేదంటే నన్ను చంపే అని సరెండర్ అయిపోతాడు. అప్పుడు వాడు గొడ్డలు తీసుకుని రాయని చంపడానికి వస్తాడు. కానీ చంపకుండా అక్కడి నుంచి దూరంగా పారిపోయి చాలా ఏడుస్తాడు. అంతలోనే యాడమ్ అమ్మ పోలీసులను తీసుకుని వచ్చి యాడమ్ ని పట్టుకుని వెళ్తూ ఉంటుంది. అప్పుడు యాడమ్ నాన్న అంటూ అరవడం వల్ల రాయ వచ్చి ఆ పోలీసులందరినీ చంపడం మొదలు పెడతాడు. అందులో నాద్య కొడుకు కూడా వచ్చి అతన్ని హెల్ప్ చేస్తాడు. అందరినీ చంపేశాక యాడమ్ ని రాయ ఒక కారులో ఎక్కించుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడు కొంత దూరం వెళ్ళాక నాద్య కొడుకు గన్ పట్టుకుని దారికి అడ్డంగా ఉండడం చూస్తాడు. అప్పుడు యాడమ్ ని నువ్వు కిందకి దిక్కు అని చెప్పి వెళ్ళి అతనితో మాట్లాడతాడు. అప్పుడు నాద్య కొడుకు అంటాడు, ఏంటి నాన్న వెళ్ళిపోతున్నావు, ఇప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది, నన్ను కూడా నీతో తీసుకెళ్ళినానా, నేను ఎలా ఉండగలను అని అంటాడు. అప్పుడు రాయ ప్లీజ్ నన్ను వదిలేయి, నేను వెళ్ళిపోతా, అయినా నీకేం కావాలరా, నా వెంట పడుతున్నావు అని అంటాడు. అప్పుడు వాడు నాకు నువ్వే కావాలి నాన్న, నాకు ఇంకేం వద్దు అని అంటాడు. అప్పుడు రాయ కోపంలో నీ పేరు కూడా నాకు తెలియదురా అన్నప్పుడు అతను రాయని హెడ్ షాట్ తో చంపేస్తాడు. ఆ సౌండ్ విని యాడమ్ కారులో నుంచి దిగి వస్తాడు. నాన్న అంటూ తన దగ్గరికి వస్తాడు. దగ్గరికి వెళ్లే కొద్దీ నాద్య కొడుకుని చూసి నాన్న అనుకుంటాడు. కానీ ఇంకా దగ్గరికి వెళ్లి చూస్తే రాయ ఉంటాడు. ఏంటి నాన్న ఇది, పద నాన్న ఇంటికి వెళ్ళిపోదామని అంటాడు. అప్పుడు రాయ నవ్వుతూ ఇంటికా, ఎక్కడుంది ఇల్లు, నాకంటే ఏమీ ఇల్లు లేదు, అయినా నువ్వు నన్ను నాన్నని ఎందుకు పిలుస్తున్నావు అని అంటాడు. ఇక్కడ మనకు ఒక నిజం తెలుస్తుంది. నిజంగా నాద్య కొడుకు ఫస్ట్ టైం ఆ కారులో ఆ లోయలోనే చనిపోయాడు. కానీ అక్కడ రాయ కాపాడడానికి దూకినప్పుడు కార్ విండోని పగలగొట్టి అతన్ని కాపాడలేకపోతాడు. కానీ కాపాడినట్టు బిహేవ్ చేస్తూ అతను లేకపోయినా ఉన్నట్టు బిహేవ్ చేస్తూ పారిపో అని చెప్పాడు. అప్పటి నుంచి అతను అలా బిహేవ్ చేస్తుంటాడు. అతనిలో తన కొడుకుని ఊహించుకొని అతనిలా బిహేవ్ చేస్తూ నికోలస్ ని కూడా చంపేశాడు. ఇంకా యాడమ్ ని కూడా రాయని తన కొడుకులాగా కిడ్నాప్ చేసి ఇదంతా చేశాడు. అయితే ఇదంతా అర్థం చేసుకున్న రాయ యాడమ్ ని తన అమ్మ దగ్గరికి వెళ్ళిపోమంటాడు. ఇంకా అక్కడే తిరుగుతూ పాత మెమరీస్ లో ఉన్న ఆ క్యారెక్టర్స్ అన్నిటిని రియల్ లైఫ్ లో తన ముందు ఉన్నట్టు ఫీల్ అవుతాడు. అలాగే ఫీల్ అవుతూ ఆ చైనా వాడు వచ్చి రాయ మనుషులతో జరుగుతున్న ఆ గొడవ దగ్గరికి వస్తాడు. అక్కడ వాళ్ళందరినీ జోకర్ వేషంలో ఉన్న వాళ్ళని తన గతంలో చూసినట్టు వాళ్ళందరినీ చంపడం మొదలు పెడతాడు. ఇంకా ఆ చైనా వాడు ఏరోప్లేన్ లో వస్తున్నప్పుడు అతనిపై మిసైల్ వేసి అతన్ని చంపేస్తాడు. కానీ అప్పటికే ఇంకా అతని మనుషులు చాలా ఉంటారు. దాంతో పాటు విరిగిన ఆ ఏరోప్లేన్ ఫ్యాన్ ఒకటి మంచు కొండకి డాష్ కొట్టినప్పుడు వచ్చిన ఇంపాక్ట్ వల్ల అక్కడ ఒక స్నో స్లైడ్ జరుగుతుంది. అయితే అది జరుగుతున్న టైంలో రాయ తన కొడుకు అంటే నాద్యకి ఇంకా తనకు
పుట్టిన ఆ కొడుకుని చూస్తూ నీల్ డౌన్ చేసి ఆఖరిగా అతన్ని తన కొడుకులా యాక్సెప్ట్ చేస్తూ హగ్ చేసుకుంటాడు. అప్పుడే ఆ స్నో స్లైడ్ లో అతనితో పాటు చాలా మంది చనిపోతారు. ఇంకా తన గ్యాంగ్ వార్ కూడా అక్కడతోనే ముగిస్తుంది. ఇలా ఒక సీన్ తో మూవీ ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ మూవీ ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.